మీకో విషయం చెప్తాను. మీరు నాతో ఏకీభవిస్తే కమెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మిగతా వాళ్ళ నోళ్ళని మూయటం కంటే మన చెవులని మూసుకోవటం చాలా సులభం. అవునా కాదా చెప్పండి? మనం ఏమనుకుంటాం, వీరు ఇలా మాట్లాడుతున్నారండి, వాళ్ళు ఇలా అంటున్నారండి, వీళ్ళు ఇలా ఆక్షేపణలు చేస్తున్నారండి అని మనం వాళ్ళ మాటలు వింటూ మనం బాధపడిపోతూ ఉంటామండి. వారికంటే ఆ మాటలు వినకుండా అంటే విన్నా సరే దాన్ని మనసుకి ఎక్కించకుండా, అదైతే మన చేతుల్లో ఉంది కదండి. ఎంత మనం సీరియస్ గా తీసుకుంటే అంత సీరియస్నెస్ ఏర్పడుతుంది. కానీ వాళ్ళ తత్వము తెలిసినప్పుడు వీళ్ళు ఇలానే మాట్లాడతారు అని తెలిసినప్పుడు వదిలేసి మనము ప్రశాంతంగా ఉండటం ముఖ్యం కదండి, మనము జాగ్రత్తగా ఉండటం ముఖ్యం కదండి. కాబట్టి వేరే వాళ్ళ మాటలు పట్టించుకోకండి. భగవానుడు ఎంత ప్రేమగా మనకి ఎన్ని మంచి ఉపదేశాలు చెప్పారు, ఆ మంచి ఉపదేశాలను పట్టించుకుందాం. మనతో ప్రేమతో మాట్లాడే వారి యొక్క మంచి మాటలను మనం గుర్తు తెచ్చుకుందాం. చెడుగా మాట్లాడే వాళ్ళని దూరం పెడదాం, ఆ మాటల్ని దూరం పెడదాం. హరే కృష్ణ.